డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇటు నటుడు రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ వివాదాల్లో చిక్కుకున్నారని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆయన ఏదైతే స్టేజ్ లో ఈవెంట్ కి సంబంధించి ఆయన అటెండ్ అవుతూ ఉన్నారో ప్రతి ఫంక్షన్ లో కూడా ఎవరో ఒకరిని ఉద్దేశించి ఎవరో ఒకరి మీద కూడా ఆయన తీవ్ర పదజాలంతో అయితే విరుచుకుపడుతూ ఉన్నాడు. ఇటు ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇటు అలీపై అయితే ఆయన కొంచెం దురుసుగా ప్రవర్తించాడని చెప్పాలి. అలీగాడు ఎక్కడ ఉన్నాడు అంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ బూతులు మాట్లాడారు. ప్రస్తుతం ఆయన ఈ విమర్శలు చేయడంతో కూడా ఆయన తీవ్ర విమర్శలు చేయడంతో వరుస వివాదాల్లో చిక్కుకున్నారని చెప్పుకోవాలి. ఇటు తాజాగా నటుడు అలీని స్టేజీ మీదే రాజేంద్ర ప్రసాద్ డైరెక్ట్ గా తిట్టడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇటు రాజేంద్ర ప్రసాద్ తీరు పట్ల నెటిజన్లంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల మొన్న ఏదైతే రాబిన్హుడ్ కి సంబంధించి కూడా రాబిన్హుడ్ ఈవెంట్ లో కూడా ఇటు డేవిడ్ వార్నర్ ని పట్టుకుని కూడా రాజేంద్ర ప్రసాద్ కొన్ని బూతులు అయితే తిట్టాడు. సో అప్పుడు కూడా ఈ విధంగానే ఆయన విమర్శల పాలయ్యాడు. వెంటనే అతను ఆ రాజేంద్ర ప్రసాద్ విమర్శలు రావడంతో కూడా చివరికి ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. సో మరొకసారి ఇప్పుడు అలీని కూడా తిట్టడంతో కూడా ఆయన సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారని చెప్పుకోవాలి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు అలీని ఒక్కసారిగా కూడా బూతులు తిట్టడంతో అక్కడ ఉన్న వారంతా కూడా అవాక్ అయిపోయారు. సో ప్రెసెంట్ లో దీనికి సంబంధించి అసలు బర్త్డే వేడుకల్లో ఒకసారి రాజేంద్ర ప్రసాద్ అలీని ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇలా మనకు అలవాటే కదా. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి హలో అయినా పేరా అలిగా ఏడాక అయినా పేరా అలిగా ఏడాక ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి హలో అయినా పేరా అలిగా ఏడాక అయినా పేరా అలిగా ఏడాక ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. కాదురా, ఇక తాజాగా నటుడు అలీని అందరి ముందే కూడా ఇటు రాజేంద్ర ప్రసాద్ తిట్టడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు పాల్లోనవుతున్నాడని చెప్పాలి. తాజాగా ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకకు రాజేంద్ర ప్రసాద్ కూడా అటెండ్ అయ్యారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన అలీకి సంబంధించి కూడా కొన్ని బూతులు తిట్టడం ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పుకోవాలి. ఆయన మైక్ అందుకుంటూనే కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఒరే అలీ ఎక్కడ ఉన్నావు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
చెప్పుకోవాలి. ప్రజెంట్ ఈ వీడియోకి సంబంధించి కూడా ఇటు నెటిజన్లు అయితే డిఫరెంట్ గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆయన తీరు పట్ల కూడా తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో మొత్తంగా రాజేందర్ ప్రసాద్ విమర్శలకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ పై అయితే ఈ పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, మనం చూస్తూ ఉన్నాం ఇటు వరుసగా అయితే రాజేందర్ ప్రసాద్ వివాదాలతో తీవ్ర విమర్శలకు పాలవుతున్నారని చెప్పుకోవాలి. ఇటు మరొకసారి మొన్న రాబిన్హుడ్ ప్రోగ్రామ్ లో ఇటు డేవిడ్ వార్నర్ ని కూడా తిట్టాడు. ఇప్పుడు మరొకసారి ఇటు అలీని కూడా స్టేజ్ మీద తిట్టాడు రాజేంద్ర ప్రసాద్. సో మొత్తంగా ఆయన ఈ విధంగా మాట్లాడడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? కృష్ణారెడ్డి గారి గత సినిమాలను నెమరు వేస్తే, ఎందుకంటే సినిమాల కోసం ఒక సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు ఎవెన్సీస్ క్లబ్ లో. దీనికి రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ముఖ్య అతిథులందరూ హాజరయ్యారు. ఎందుకంటే ఎస్వి కృష్ణారెడ్డితో చేసిన సినిమాలు చేసిన హీరోయిన్స్ వాళ్ళందరూ కూడా ఈ రోజు అటెండెన్స్ అయ్యారు. అక్కడ ఆలీ మిస్ అవడంతో, ఎందుకంటే వరుస వివాదాలతో తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నాడు. అయితే మళ్ళీ ఈ రోజు నోరు జారినట్టు కూడా తెలుస్తుంది. తాజాగా నటుడు ఆలీని స్టేజ్ మీద తిట్టినట్టుగా తెలుస్తుంది రాజేంద్ర ప్రసాద్. ఎస్వి కృష్ణారెడ్డి ఈ రోజు జన్మదిన వేడుకల్లో ఘటన ఆలీగాడు ఎక్కడున్నాడంటూ బూతులు మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియాలో ఈ రోజు అయితే వైరల్ గా మారినాయి. రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా సోషల్ మీడియా యొక్క తీవ్ర విమర్శలకైతే గురవుతున్నాడు. రాజేంద్ర ప్రసాద్ తీరుపై అయితే నెటిజన్లు ఈ రోజు అయితే ఆరాం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా గతంలో కూడా, ఎందుకంటే రాబిన్హుడ్ ఈవెంట్ లో కూడా అని చెప్పేసి కూడా ఒక బూతు పదాలు మాట్లాడడం వల్ల డేవిడ్ వార్నర్ పట్టుకొని కూడా ఒక బూతులు మాట్లాడడంతో విమర్శలు రావడంతో అయితే చివరకు తనైతే ఒక సెల్ఫీ మీటింగ్ సారీ చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఆలీని కూడా అందరి ముందు ఒక ఘోరమైన మాట వేదికలపై నోరు జారడం జరిగింది. అయితే ఈ రోజు అయితే ఖచ్చితంగా ఒక విమర్శలకైతే ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది రాజేంద్ర ప్రసాద్ ప్రసన్న. రైట్, అంటే శ్రీపాల్, ఇప్పటికే చూసుకుంటే గతంలో కూడా ఈయన ఈ విధంగానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించి కూడా ఆయన మళ్ళీ సారీ చెప్పడం కూడా చూసాము. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే అలీకి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, మరి దీనికి సంబంధించి ఆయన ఏమైనా స్పందించారా? అయితే తెలిసిన సమాచారం ప్రకారం కాల్ చేయడం జరిగింది. తన కాల్ చేసి కూడా చదువుతోనే అన్నాను నేను, వాడు ఎక్కడా అని చెప్పేసి, తను ఎక్కడున్నాడు అని చెప్పేసి అనడంతో ఖచ్చితంగా ఇదైతే కాస్త నోరు జారినట్టు తెలిసింది. ఈ ఎక్కడున్నాడు అలీగాడు ఎక్కడా అని అన్నాను నేను అని చెప్పేసి కొంతవరకు అయితే తనకు తను సర్ది చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు అయితే ఖచ్చితంగా ఆ నోరు జారడం, గతంలో రాబిన్హుడ్ ని కూడా రాబిన్హుడ్ ఈవెంట్ లో కూడా ఎందుకంటే వాటిని ఒక మాట్లాడడం, ఖచ్చితంగా ఈ రోజు అయితే ప్రతిసారి ఇది రిపీట్ అవుతుందని చెప్పేసి కూడా ఇంటర్నెట్ లో అయితే కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా అభిమానులు కూడా, ఆలీకి సంబంధించి కూడా అభిమానులు ఉన్నారు, అతను కూడా వీళ్ళని కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీపాల్. సో ప్రెసెంట్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పాలి. ఇది చూసిన నెటిజన్లంతా కూడా ఆయన్ని తిట్టిపోస్తున్నారు. మొన్న రాబిన్హుడ్ ఈవెంట్లో కూడా డేవిడ్ వార్నర్ను పట్టుకొని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పదజాలంతో అదే విధంగా ఇటు అలీని కూడా తిట్టడంతో ఆయన తీవ్ర విమర్శల పాలవుతున్నారని చెప్పుకోవాలి. ఇటు దారుణమైన విమర్శలు రావడంతో చివరకు ఆయన మొన్న ఏదైతే డేవిడ్ వార్నర్కి సంబంధించి కూడా ఆయన సారీ చెప్పిన ఘటనను కూడా మనం చూసాం. ఇప్పుడు అలీని కూడా అందరి ముందే ఘోరమైన మాట అనేయడంతో కూడా ఇటు సోషల్ మీడియాలో అందరూ కూడా ఆయనపై విమర్శలు ఎక్కువవుతున్నాయని చెప్పుకోవాలి. సో మొత్తంగా దీనికి సంబంధించి రాజేంద్ర ప్రసాద్ వేదికలపై ఇలా నోరు జారుతూ విమర్శల పాలవుతుండడంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో కూడా ఇటు నెటిజన్లకి అలాగే అలీకి ఏం సమాధానం చెప్తారు అనేది కూడా మనం వేచి చూడాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో ఆయన పేరా అలిగా ఏడాక ఆయన పేరా అలిగా ఏడాక ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదు.